ఈరోజు వ్లాగ్ వచ్చేసి శంకర్పల్లి దగ్గర చందీప అనే ఊర్లో ఉన్న మర్కత శివాలయం టెంపుల్. హైదరాబాద్ సిటీకి అప్రాక్సిమేట్ 35 కిలోమీటర్స్లో ఉంటుంది, రైట్ ఆఫ్టర్ గండిపేట్. ఈ టెంపుల్ రిలేటెడ్ హిస్టరీలోకి వెళ్తే ఈ టెంపుల్కి దాదాపు 900 ఇయర్స్ హిస్టరీ ఉంది. ఈ టెంపుల్లో దొరికిన ఒక ఇన్స్క్రిప్షన్ ప్రకారం దీన్ని 11వ శతాబ్దంలో వెస్టర్న్ చాళుక్యన్ కింగ్ అయిన 6వ విక్రమాదిత్యుడు కట్టించారు. ఆయన 1076 నుండి 1126 సంవత్సరం వరకు పరిపాలించారు. ఆ రోజుల్లో ఈ టెంపుల్ కేవలం పూజలకే కాకుండా వేదాలు నేర్పించే ఒక విద్యా కేంద్రంగా కూడా ఉండేదట. టెంపుల్ మెయింటెనెన్స్ అండ్ పండితుల కోసం రాజు విక్రమాదిత్యుడు ఎన్నో భూములను దానంగా కూడా ఇచ్చారని ఇన్స్క్రిప్షన్లో ఉంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాజుల పాలన పోవడంతో టెంపుల్కి ఆదరణ కరువైంది అండ్ సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో టెంపుల్ నెమ్మదిగా శిథిలమైపోయింది. అలా కొన్ని ఏళ్ల పాటు ఆ టెంపుల్ శిథిలావస్థలోనే అలా ఉండిపోయింది. ఇక్కడ ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్ తెలియదు, కానీ కొంతకాలం క్రితం ఒక డివోటీ శిథిలమైన ఆ గుడిలోని శివలింగాన్ని గమనించారట. ఆ శివలింగం మిగతా శివలింగాల్లా బ్లాక్గా కాకుండా కొంచెం గ్రీన్ కలర్లో మెరుస్తూ కనిపించింది. ఆ తరువాత పరిశీలించగా అది చాలా అరుదైన మర్కత లింగం అని తెలిసింది. ఇక్కడ మర్కతం అంటే ఎమరాల్డ్ అని అర్థం అన్నమాట. ఎమరాల్డ్స్తో చేసిన శివలింగం అని తెలియగానే దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలిసింది. వెంటనే అక్కడున్న లోకల్స్ అందరూ కలిసి డొనేషన్స్ వేసుకొని శిథిలమైన ఆ టెంపుల్ను మళ్ళీ బ్యూటిఫుల్గా రీబిల్డ్ చేశారు. ఈ టెంపుల్కి రిలేటెడ్ బిలీఫ్స్ కొన్ని ఉన్నాయి. అందులో నెంబర్ 1, ఈ టెంపుల్కి క్షేత్రపాలకుడుగా శ్రీ కాలభైరవ స్వామి, అంటే ఈ గుడిని అండ్ ఆ సరౌండింగ్స్ని కాపాడే దేవుడు ఆయనే అని అక్కడ ఉన్న లోకల్స్ యొక్క బిలీఫ్. నెంబర్ 2, ఒక దైవసత్వం అంటే స్నేక్ ఈ టెంపుల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుందని ఒక బిలీఫ్. నంబర్ 3, ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ బిలీఫ్ని వీడియో ఎండ్లో క్యాప్చర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని తీసేసి పెట్టకుండా కుంకుమ పసుపు గంధం విభూతి ఏమేమి పూలు కొబ్బరికాయ ఓం శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. ఓం పరిణో రుద్రస్య ఏతురుణం పరిశ్రేతస్య దుర్మదగ్నాయో అవంతిరామగమేశ్వరీవ శ్లోకాయ ధనయాయ శ్రీమతమశివోదకస్నానం సమర్పయామి. శ్రీ మహాదేవతాభ్యో నమో నమః.
నంబర్ 3, ఈ టెంపుల్లో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ద డివైన్ విష్ ఫుల్ఫిల్లింగ్ మోహన్ స్టోన్ అన్నమాట. మెయిన్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ స్టోన్ మీద డివోటీస్ తమ హ్యాండ్స్ని పెట్టి వాళ్ళ డిజైర్స్ని అంటే కోరికలను కోరుకుంటారనమాట. ఇఫ్ ద స్టోన్ మూవ్స్ వితౌట్ హ్యూమన్ ఫోర్స్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అకార్డింగ్ టు గాడ్స్ విష్ దట్ లార్డ్ శివ హర్డ్ యువర్ ప్రేయర్స్ అండ్ ఇట్ విల్ బికమ్ ట్రూ. సింపుల్గా ఆ డిజైర్ అనేది నెరవేరుతుంది అనమాట. ఒకవేళ ఆ స్టోన్లో ఏ మూమెంట్ లేకపోతే దెన్ ఆ టైంకి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆ డిజైర్ అనేది నెరవేరకపోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఆ టెంపుల్కి రిలేటెడ్గా ఉన్న బిలీఫ్స్ అన్నమాట.